తలపతి అనేది ఇకపై కేవలం సినిమా టైటిల్ కాదు, అది తమిళనాడు ప్రజలు ఆయనకి ఇచ్చిన అసలైన నాయకత్వ బాధ్యత. రియల్ లైఫ్ లో అద్భుతాలు చేసే హీరోలందరూ రియల్ లైఫ్ లో కూడా హీరోలు కాలేరు. కానీ వెండితెర మీద తలపతి అనిపించుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు నిజ జీవితంలోనూ తలపతి అని నిరూపించుకున్నాడు. తమిళంలో తలపతి అంటే కమాండర్ లేదా నాయకుడు అని అర్థం. విజయ్ కెరీర్ మొదట్లో ఎక్కువగా లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీస్ మాత్రమే చేసేవారు. కానీ ఎప్పుడైతే గిల్లీ సినిమా చేశారో ఆయన రూట్ పూర్తిగా మారిపోయింది. ఒక సాఫ్ట్ హీరో కాస్త మాస్ యాక్షన్ హీరోగా అవతరించారు. అప్పటి వరకు ఇళయ తలపతి అని పిలిపించుకున్న ఆయన తన క్రేజ్ పెరిగే కొద్దీ ఏకంగా తలపతిగా మారిపోయారు. ఆ తర్వాత వచ్చిన తుపాకీ, కత్తి, మెర్సల్, సర్కార్, మాస్టర్ లాంటి సినిమాల్లో ఆయన కేవలం విలన్లతోనే కాదు, అవినీతితో, రాజకీయ వ్యవస్థతో, కార్పొరేట్ శక్తులతో ప్రజల తరపున పోరాడే నాయకుడిగా కనిపించారు. ఆయన సినిమాలు చూసి ఫ్యాన్స్ కనెక్ట్ అవ్వడమే కాదు, ఆయన అభిమాన సంఘాలు క్షేత్ర స్థాయిలో ఒక పొలిటికల్ నెట్వర్క్ లా మారిపోయి ప్రజల సేవ చేయడం మొదలు పెట్టాయి. కానీ ఎవరు ఊహించని విధంగా విజయ్ తన సినిమా ఇమేజ్ ను వదిలేసి టీవీకే పార్టీతో ప్రజల మధ్యకు వచ్చాడు. ఇప్పుడు 2026 ఎన్నికల ఫలితాలు చూస్తుంటే దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు మైండ్ బ్లాక్ అవుతుంది. దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తున్న ద్రావిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను పక్కకు నెట్టేసి విజయ్ పార్టీ ఏకంగా నెంబర్ 1 స్థానానికి దూసుకుపోయింది. దీని తీవ్రత ఎంత ఉందంటే ఏకంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారే తన కంచుకోట అయిన కొలత్తూర్ నియోజకవర్గంలో విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఒకప్పుడు తెర మీద కనిపించిన పొలిటికల్ యాక్షన్ నేడు బ్యాలెట్ బాక్స్ లో రియల్ పొలిటికల్ పవర్ గా మారిపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒకటే, తలపతి అనేది ఇకపై కేవలం సినిమా టైటిల్ కాదు, అది తమిళనాడు ప్రజలు ఆయనకి ఇచ్చిన అసలైన నాయకత్వ బాధ్యత. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చి ఒక స్టార్ హీరో ఇంతటి చారిత్రక విజయం సాధించడంపై మీకేమనిపించింది? విజయ్ రాకతో తమిళనాడు రూపురేఖలు నిజంగా మారుతాయని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. భారతీయ రాజకీయాల్లోనే ఒక హిస్టారిక్ మూమెంట్ గా మిగిలిపోయే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. జై హింద్.